హలో ఆల్ వెల్కమ్ టు సినీవీరా. రామ్ చరణ్ కెరీర్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ గా గుర్తొచ్చేది రంగస్థలం సినిమా మాత్రమే. కమింగ్ టు హిస్ ఫస్ట్ సినిమా చిరుత. ఫస్ట్ సినిమాకే బాగా చేశాడు, చిరంజీవి కూడా కనిపించుకున్నాడు అన్న టాక్ వచ్చేలా కష్టపడినా క్రెడిట్ మొత్తం పూర్తిగా ఇవ్వలేం. బికాస్ సగం పూరి డైరెక్షన్ ఇవ్వాలి అండ్ చిరంజీవి కొడుకనే హైప్ ఒకటి. సో ఆ సినిమా అలా హిట్ అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ సినిమాకే రాజ్మౌల్ తో హై విజువల్ ఎఫెక్ట్స్ తో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని హిట్ కొట్టాడు. అండ్ అగైన్ సేమ్ స్టోరీ హ్యాపెండ్. ఇక్కడ కూడా పూర్తిగా క్రెడిట్ తీసుకోలేడు, ఎందుకంటే సగం రాజ్మౌల్ డైరెక్షన్ కి, సినిమా కాన్సెప్ట్ కి క్రెడిట్ అవ్వాలి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అయినా రామ్ చరణ్ కి యాక్టర్ గా మంచి రికగ్నైజేషన్ ని ఇవ్వలేకపోయాయి. అండ్ కెరీర్ పీక్స్ లో ఉంది. మగధీర లాంటి హిట్ ఉంది. మంచిగా కెరీర్ బాగుందన్నప్పుడు బాలీవుడ్ వాళ్ళతో కలిసి తుఫాన్ అనే సినిమా తీశాడు. అప్పటిదాకా సంపాదించుకున్న క్రేజ్ అంతా గంగలో కలిసిపోయింది. ఆ తర్వాత సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా సక్సెస్ అయ్యాడు తప్ప ఒక యాక్టర్ గా సక్సెస్ అవ్వలేదు. స్టార్ హీరో ఇమేజ్ వచ్చింది కానీ స్టార్ యాక్టర్ ఇమేజ్ రాలేదు. దెన్ రంగస్థలం కేమ్ ఇంటు ద యాక్షన్. అప్పటిదాకా తన యాక్టింగ్ స్కిల్స్ ని క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చాడు. దట్ వన్ ఫిలిం రామ్ చరణ్ కూడా ఒక గ్రేట్ పర్ఫార్మర్ అని ప్రూవ్ చేసింది. ఈసారి ఎవరైనా రామ్ చరణ్ యాక్టింగ్ ని క్వశ్చన్ చేస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ధైర్యంగా రంగస్థలం సినిమాని, త్రిబుల్ ఆర్ సినిమాని చూపించండి. రామ్ చరణ్ గ్రేట్ యాక్టర్ అని చెప్పడానికి 3 రీజన్స్ చెప్తా. ఫస్ట్ రీజన్, హియరింగ్ ప్రాబ్లం ఉన్న పర్సన్ గా యాక్ట్ చేశాడు. జస్ట్ నార్మల్ యాక్ట్ చేయడం ఈజీయే గానీ ఏదో ఒక ప్రాబ్లం తో తన క్యారెక్టర్ ని ఒక సినిమాలో 2.5 hours ఎక్కడ తన క్యారెక్టర్ నుంచి డీవియేట్ అవ్వకుండా యాక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. సినిమా చూస్తున్నంత సేపు నిజంగానే తనకి హియరింగ్ ప్రాబ్లం ఉందేమో అని ఫీల్ అవుతాం. సెకండ్ రీజన్, నేటివిటీ. అసలు సినిమాకు ముందు ఒక్కసారి కూడా విలేజ్ ఎలా ఉంటుందో చూడని వాడు, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలియని వాడు ఒక పక్కా పల్లెటూరు మనిషిగా సినిమాలో మనల్ని రంగస్థలం ఊరిలో చుట్టుబాబుగా కన్విన్స్ చేయడం అనేది చాలా కష్టం. తన యాక్టింగ్ తో ఆ సినిమా వరల్డ్ స్పేస్ లోకి తీసుకెళ్లిపోతాడు. అక్కడ మనకి రామ్ చరణ్ కాదు, చిట్టుబాబు మాత్రమే కనబడతాడు. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫైనల్ రీజన్, ఎమోషనల్ సీన్స్. ఒక యాక్టర్ క్యాపబిలిటీ అనేది ఒక ఎమోషనల్ సీన్ లో చూసి ఆడియన్స్ ను కూడా ఎమోషనల్ గా తన పర్ఫార్మెన్స్ తో ఫీల్ అయ్యేలా చేస్తున్నాడా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది. తన అన్నయ్య చనిపోయినప్పుడు చిట్టుబాబుగా తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ పీక్స్ అంతే. ఆ సీన్ కి ఎవరైనా ఎమోషనల్ గా ఫీల్ అవ్వాల్సిందే. రామ్ చరణ్ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు తీసి హిట్ కొట్టినా తనకి యాక్టర్ గా ఫస్ట్ రికగ్నైజేషన్ తెచ్చిన సినిమా రంగస్థలం. ఒక్క మాటలు ఈ సినిమా గురించి చెప్పాలంటే మాస్టర్ పీస్ సినిమా అంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా కంటెంట్ తో కుమ్మేద్దాం.